చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వాక్యం. మనం చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఈ సందర్భం మనము అనేక మార్లు బైబిల్లో చదివాం, అనేక మార్లు విన్నాం కూడా, అనేక మార్లు చెప్పుకున్నాం కూడా. ఏంటండి ఈ సందర్భం అనే మాటకు వస్తే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. అలా బోధిస్తున్న క్రమములో అనేక మందిని బాగు చేస్తూ ఉండేవారు. అనేక మందికి కళ్ళు లేకపోతే కళ్ళు ఇస్తూ ఉండేవారు. అనేక మందిని ఇలాగున బాగు చేసి బలపరిచి మరి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినట్లుగా మనందరికీ కూడా తెలుసు, మనం చదివాం, నమ్మాం కూడా. అయితే ఈ క్రమములో ఒక రోజున గిన్నె శరతు అనే ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు మరి అక్కడ ఆ సముద్రపు ఒడ్డున నిలవబడి చూసినప్పుడు 2 దోణిలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి పేతురు యొక్క దోణె, రెండవది యోహాను యొక్క దోణె. అక్కడికి వెళ్ళినప్పుడు పేతురు యొక్క దోణిని ఎన్నుకొని ఆ దోణిలో కూర్చుని యేసుక్రీస్తు వారు ఈ ఒడ్డు మీద ఉన్న ప్రజలందరికీ కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అలా బోధించారు. వాక్యం అంతా కూడా ప్రజలు విన్నారు. విన్న తర్వాత ప్రజలంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు అన్నారు కదా, అయ్యా పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు, పేతురు దయచేసి లోతునకు పోనాయి, మరి వల వేద్ది కానీ అని చెప్పారు చేపలు పట్టడానికి. పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా మేము పట్టామయ్యా, రాత్రంతా పట్టాం కానీ ఒక చేప కూడా మాకు దొరకలేదు అని సెలవిచ్చాడు ఒక మాట. లేదు నువ్వు పోనే అని చెప్పాడు. అయినప్పటికీ కూడా మీ మాట చెప్పిన నేను వలేస్తాను ప్రభువా, మీరు మాట అన్నారు కాబట్టి మీ మాటకి నేను విలువిచ్చి వలేస్తానని లోతుకి పోనిచ్చాడు. దేవుడు చెప్పగానే వలేసాడు. వలేస్తే వల నిండా చేపలు, ఇక లాగడానికి కూడా వీలు పడలేనంత చేపలు పడిపోయాయి. ఇక లాగి దోణిలో వేస్తూ ఉంటే దోణి చాలా మట్టుకి మరి నిండిపోయింది. ఈలోగా ఈ పని నేను ఒక్కడనే చేయలేను అని అనుకుని పక్కనే ఉన్న యోహాను పిలిచాడు. 2వ దోణి కదా, యోహాను గబగబా వచ్చాడు, పేతురునకు సహాయం చేశాడు. ఇద్దరూ కలిసి 2 దోణిలు నింపేశారు చేపలు. 2 దోణిలు నింపబడ్డాయి చేపలు. ఈ 2 దోణిల నిండా చేపలు చూడగానే పేతురునకు వెంటనే ఆలోచన తట్టింది, ఇంతలా నా జీవితంలో ఎప్పుడు దొరకలేదు చేపలు. ఈయన మాట అన్నాడంతే, మాట ప్రకారంగా ఈయన చేపలు పడ్డాయి అంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, కేవలం మనిషి కాదు, ఈయన ఉన్నతమైన వాడు, ఈయన దేవుడు అని గుర్తించి గ్రహించి గబగబా వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పేతురు పడి, అయ్యా నేను పాపిని, దయచేసి నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఇప్పుడు వరకు నువ్వు చేపలు పట్టుకున్నావు రైట్, కానీ ఇక్కడ నుండి మనుషులను పట్టుకుంటావు, నిన్ను మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తూ ఉన్నాను అని చెప్పారు. అది మనం ఇక్కడ చదువుకున్నాం. ఏమని? అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, మన మాటలోనికి, మన టాపిక్లోనికి మనం వద్దాం. పేతుర్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పిలిచాడట? దేవుని పని చేయడానికి. చేపలు పట్టుకునే పేతురుని మనుషులను పట్టుకునే వానిగా దేవుడు చేశాడు అంటే ఎవరి పని మనుషులను పట్టుకోవటం? దేవుని పని కదా. అంటే తన సొంత పని చేసుకునే పేతుర్ని దేవుని పని చేసే పేతురుగా, పనివానిగా దేవుడు పేతురుని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన పిలుపును మనం గ్రహించాలి. దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని అనేది మన టాపిక్ ఈరోజు. మరలా చెప్తున్నాను, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, వై డిడ్ గాడ్ కాల్? ఈ టాపిక్ను బట్టి మనం ప్రయాణం చేస్తే మొదటిగా మనకు కనిపిస్తూ ఉంది, దేవుని పని చేయడానికి పిలిచాడు. పేతురు అందుకే పిలువబడ్డాడు. పేతురు దేవుని పని ఎంత ఘనంగా చేశాడు, ఎంత ఘనముగా చేసి దేవునికి ఎంత మహిమ తీసుకొచ్చాడు. పేతురు నడుస్తూ ఉంటేనే రోగులంతా కూడా బాగుపడిపోయేవారు. ఆ నీడ పడి రోగులు బాగుపడి ఎంతగానో ఆనందించేవారు.
పేతురు యొక్క నీడ పడితేనే రోగులు బాగుపడే అంత పరిచర్య పేతురు చేశాడు. అంటే దేవుని యొక్క పని ఘనంగా చేశాడు. దేవుని యొక్క పని దేవునికి మహిమకరంగా చేశాడు. దేవుడు మెచ్చేటట్లుగా చేశాడు. దేవుని పని చేయడానికి ఎన్నుకోబడిన పేతురు ఘనంగా చేశాడు. దేవునికి మహిమకరంగా చేశాడు. ఇప్పుడు మనము ఎన్నుకోబడిన ఏర్పాటు చేయబడిన మనము దేవుని పనిని ఎలా చేస్తున్నాం అనేది నా ప్రశ్న. మీరు దేవుని పని ఎలా చేస్తున్నారు? మీరు పాస్టర్లు కావచ్చు, లేకపోతే విశ్వాసులు కావచ్చు. ఎందుకంటే సేవకులు అనుకోండి, సేవకునిగా ఎన్నుకోబడ్డాం దేవుని పని చేయడానికి. విశ్వాసులు అనుకోండి, దేవుని పరిచర్య చేయడానికి ఎన్నుకోబడ్డారు. మీరు ఆలయంలో కుర్చీలు వేయటం అనేది పరిచర్య, కాంగో కొట్టడం అనేది మరి పరిచర్య, బరక వేయడం అనేది పరిచర్య, లేదా ఓడవడం, తొడవడం, శుభ్రం చేయడం అనేది పరిచర్య. ఇలాగున సౌండ్ బిగించడం కానివ్వండి, దేవుని పనులు ఎన్నో ఉన్నాయి ఆలయంలో. అలాగున చేసే ప్రతి విశ్వాసి కూడా దేవుని పని నిమిత్తము ఎన్నుకోబడ్డారు. రైటే. ఎన్నుకోబడిన మీరు ఎలా ఉన్నారు? ఎలా పనిచేస్తూ ఉన్నారు? నమ్మకంగా పనిచేస్తున్నారా? నమ్మకంగా పనిచేయాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును. నువ్వు నమ్మకంగా ఉంటే కొన్నే కాదు, అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఒకవేళ ఒకటే అప్పగించేడేమో, అందులో నమ్మకంగా ఉండు. చిన్నది అప్పగించేయడమో, అందులో నమ్మకంగా ఉండు. నీవు నమ్మకంగా ఉంటే నిశ్చయముగా నిన్ను ఎదిగింపజేసి, వర్ధిల్లింపజేసి, హెచ్చింపజేసి ఇంకా అనేకమైన వాటి మీద నిన్ను దేవుడు నియమిస్తాడు. నువ్వు ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి. నిన్ను ఎందుకు దేవుడు పిలిచాడు అంటే దేవుని పని చేయడానికి పిలిచాడు. ఇది మన ఫస్ట్ వర్డ్. ఇంకా మనం చూసినట్లయితే ఇదే మాట లోక సువార్తలో 2వ అధ్యాయంలో 49వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2:49. ఎవరి గురించి? యేసు ప్రభు గురించే. బాలుడైన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయనకి 12 సంవత్సరాల వయసు. ఆ వయసులో యెరూషలేము మరి పండగ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే ఆ యెరూషలేములో దేవుని మందిరంలో జరుగుతున్న ఆ పండగకు, పస్కా పండగకు ఏది యోసేపు అలాగనే మరియా యేసుక్రీస్తు వారిని తీసుకున్న పండగకి వెళ్ళారు. పండగ అంతా అయిపోయింది, బాగానే ఉంది. పండగ అంటే మామూలుగా జరగదు. కొన్ని లక్షలాది ప్రజలు వస్తారు. ఆ పండగ అంతా అయిపోయిన తర్వాత మరలా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఒక రోజు ప్రయాణం చేసేసిన తర్వాత ఎవరు? మరియా, యోసేపు ఒక రోజు ప్రయాణం చేసేసిన తర్వాత అప్పుడు అనుకుంటున్నారు, మన యేసయ్య ఏరి, మన బాబు ఏరి, ఎక్కడున్నారు ఈయన అని నిదికితే ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళగానే ఉన్నారేం చూడండి అని అంటే వాళ్ళు లేరు. పోనీ మన కుటుంబంలో ఉన్నారేం చూడండి అంటే వీళ్ళు లేరు. అంటే అక్కడా లేరు, ఇక్కడా లేరు, మన దగ్గర లేరు అని అంటే యేసుక్రీస్తు వారు మరి ఎక్కడున్నట్లు అని గబగబా మరలా వెనక్కి వెళ్తే సరిగ్గా దేవుని మందిరం దగ్గర ఒక చోట జ్ఞానులంతా కూర్చుని ఉన్నారు. ఆ జ్ఞానులకి సమాధానం ఇస్తూ యేసుక్రీస్తు వారు కూడా కనిపించారు. అప్పుడు అంటున్నారు మరియా, యోసేపులు, ఇదేంటి మమ్మల్ని వదిలేసి ఇక్కడ ఎందుకు ఉండిపోయారు? మీరు రావాలి కదా మాతో పాటు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఈ మాట. ఏమని? ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. మీకు తెలీదమ్మా? మీకు తెలీదా డాడీ? నేను దేవుని పని మీద ఉండాలన్న సంగతి మీకు తెలీదా? నా పుట్టిక గురించి మీకు తెలీదా? దేవదూతలు వచ్చి మీతో మాట్లాడే కదా. నా గురించి కానీ, నా పని గురించి కానీ, నా జీవితం గురించి కానీ మీకు తెలీదా అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి పని మీద ఉన్నారట? తండ్రి పని మీద, దేవుని పని మీద ఉన్నారు. ఆయన పిలుపేంటో ఆయనకి తెలిసింది. నీ పిలుపేంటో నీకు తెలిసిందా? ఒకసారి గ్రహించు. నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావు? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? సేవ చేయడానికా? సువార్త చేయడానికా? సంఘాన్ని కట్టడానికా? కాపరిగా? లేకపోతే ఉపదేశం చేయడానికా? ఉపదేశకునిగా? లేదా ప్రవక్తగానా? ప్రవక్తినిగానా? ఎలా ఎన్నుకోబడ్డావు?
లేదండి అవేమీ కాదండి, నేను దేవుని పని చేస్తాను, పరిచర్య చేస్తాను, ఒక విశ్వాసగా ఉంటాను, నా ఎన్నిక ఏంటో నాకు తెలుసండి, నా మీద ఉన్న అభిషేకం ఏంటో నాకు తెలుసండి, నేను కేవలం విశ్వాసిని కాబట్టి నేను విశ్వాసిగా కొనసాగుతూ ఉంటాను, దేవుని పరిచర్య సమృద్ధిగా చేస్తానండి అని చెప్పచ్చు. నీ ఎన్నికేంటో, నీ పిలుపేంటో నీకు తెలియాలి. నీ పిలుపును నువ్వు నిశ్చయం చేసుకోవాలి. నువ్వు దాన్ని గ్రహించగలిగి, ఇది నా పిలుపు, దీంట్లో ముందుకు సాగుతా, దేవుడు నన్ను ఇందుకు పిలిచాడు, దీంట్లో ముందుకెళ్తా అనేది నీకు తెలియాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ఏదో పడితే చేసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది. సంఘాన్ని కడతారు కొంతమంది. సంఘాన్ని కట్టిన తర్వాత ఇది చాలా కష్టాలు ఎక్కువ ఉన్నాయి అని సువార్తల్లోకి వెళ్ళిపోతారు. మరికొందరు సువార్తకి వెళ్తూ ఉండి బాగా ఓడబడతా ఉండి, అరే నాకు సంఘం కూడా ఉంటే బాగుంటుందని సంఘం కడతారు. కట్టడం తప్పు కాదు, లేదా సువార్తకి వెళ్ళడం తప్పు కాదు. నీ పిలుపేంటి? సంఘం కట్టడమా లేదా సువార్తకి వెళ్ళడమా? నీ పిలుపేంటి? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏది పూర్తిగా చేయరు కొంతమంది. నేను సువార్తికునిగా ఎన్నుకుంటే సువార్తికునిగా ముందుకు సాగు, ఇక సంఘం కట్టడానికి రామాకు, అది చేయలేవు, ఇది చేయలేవు. లేదా కాపరిగా ఎన్నుకొని సంఘం కట్టడానికి దేవుడు నిన్ను పిలిస్తే సంఘాన్నే కట్టు, సువార్తికునిగా ముందుకు సాక్కో. ఎందుకంటే ఇది చేయలేవు, అది చేయలేవు, ఏది పూర్తి చేయలేవు. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో అది చేయి, నిన్ను ఎందుకు పిలిచాడో అది చేయి. నీ పిలుపేంటో గ్రహించి ఆ పిలుపులో ముందుకు సాగితే దాన్ని పరిపూర్ణంగా చేయగలుగుతావు. నీ పిలుపేంటి? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అది దాన్ని గ్రహించగలిగితే చాలు. అదండి, ఇదండి, ఇలా చేస్తారండి, అలా చేస్తారండి, అన్నీ చేసేస్తారండి. నో, లేదండి దేవుడు నన్ను ఎన్నిక నాకు తెలుసండి, భర్త లేని వారికి సహాయం చేయమని దేవుడు నాకు చెప్పారు, నేను సహాయం చేస్తూ ఉంటానండి. రైట్, మంచిది. ఇది చేస్తూ ఉండి మరలా అనాథ పిల్లలకు కూడా సహాయం చేస్తానండి. నో, నీ పిలుపేంటి? నీ పిలుపులోనే ముందుకెళ్ళు. ఒకవేళ కొంతమంది అనాథ పిల్లలకి నేను సహాయం చేస్తానండి, అది నా పిలుపు అండి, దానితో పాటు భర్త లేని వారికి కూడా నేను సహాయం చేస్తానండి. నో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ పిలుపు నువ్వు గ్రహించిన వానిగా నీ పిలుపులోనే ముందుకెళ్ళాలి. అప్పుడు పరిపూర్ణంగా చేయగలుగుతావు. ఎందుకు పిలిచాడో మొదట తెలుసుకో, ఎందుకు ఎన్నుకోబడ్డావో మొదట నేర్చుకో. ఆయన దగ్గర గ్రహించగలిగి దానిలో ముందుకు సాగితే చాలా ముందుకెళ్తావు, దేవునికి మహిమకరంగా ఎదుగుతావు, దేవుడు మెచ్చేటట్లుగా పనులు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఒక రోజున ఉన్నతమైన స్థాయికి ఎదిగి కనిపిస్తావు. అది చేస్తానండి, ఇది చేస్తానండి, ఏదీ చేయలేవు. అది కూడా అపవాది చేస్తున్న పని. దేవుని పనిలోనే ఉన్నావు, దేవుడు పనే చేస్తున్నావు. ఆ పనిని కూడా మబ్బి పెట్టేసి, నిన్ను గజిబిజిలు పెట్టేసి ఆ పనిలోనే ఏది చేయకుండా చేయగలిగే అటువంటి శక్తి అపవాదికి ఉన్నది. ఆ శక్తికి, అపవాదికి లోబడకుండా నీ పిలుపును గ్రహించి, నీ ఎన్నికను గ్రహించి, నీ ఏర్పాటును గ్రహించి దాన్నే చేసుకుంటా ముందుకెళ్తే నిశ్చయముగా దాన్ని పూర్తి చేసి ఒక మంచి స్థాయిలోనికి ఎదిగింపబడతావు. ఇది నువ్వు గ్రహించే మనసు, నువ్వు గ్రహించే స్థితి అంటే ఇది. గ్రహించగలగాలి. నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం బాగుంటుంది. సో ఈ మాట ప్రకారంగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే దేవుని పని చేయడానికి పిలిచాడు. హగ్గాయి 1వ అధ్యాయము 15వ వాక్యంలో కూడా మనకు కనిపిస్తుంది. బుక్ ఆఫ్ హగ్గాయి చాప్టర్ 1 and what is 15. అలాగనే మనం కాస్త ముందుకెళ్తే 2వ మాటలో కూడా మనం వెళ్ళి చూడొచ్చు. 1 దెసలోనిక 4వ అధ్యాయము 7వ వాక్యం. పరిశుద్ధులు అగడానికి దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా అవడానికి దేవుడు పిలవలేదు. చూడండి ఈ మాట ఎంత బాగుందో. ఈ ఓడు ఎంత మంచిగా పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా రాయించాడు చూడండి. పరిశుద్ధులు అవడానికే దేవుడు పిలిచాడట. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? పరిశుద్ధంగా అవడానికి, అపవిత్రులుగా అవడానికి పిలవలేదు, పరిశుద్ధులుగా అవడానికి పిలిచాడు. నేను ఎలాగున్నా పర్లేదండి, దేవుని పని చేస్తున్నాను కదా, అరే సంఘాన్ని కట్టాను,
దేవుని పనే కదా. సువార్త చేశాను, దేవుని పనే కదా. భర్త లేని వారికి సహాయం చేస్తున్నాను, దేవుని పనే కదా. అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నాను, దేవుని పనే కదా. దేవుని పని చేస్తున్నానండి, ఇక నేను ఎలా ఉన్నా పర్లేదులే, పవిత్రంగా మార్చబడాలంటారా? లేదు, పవిత్రంగా మార్చబడ్డానికే దేవుడు నేను పిలిచాడు. దేవుని పని చేయడానికి దేవుడు నేను ఎలా పిలిచాడో అలాగునే పవిత్రంగా మార్చబడ్డానికి కూడా దేవుడు నేను పిలిచాడు. నీ పిలుపులో ఇది రెండవ భాగం. ఈ సెకండ్ వర్డ్లో మనకు కనిపిస్తున్న మాట ఏంటి? పరిశుద్ధంగా అవ్వాలి. అపవిత్రత మనకు ఉండడానికి వీల్లేదు. అపవిత్రమైన పనులు మనం చేయడానికి వీల్లేదు. ఏది మనకి ఎలా నచ్చితే అలా మాట్లాడేసి, ఎలా నచ్చితే అలా చూసేసి, ఎలా నచ్చితే అలాగ తలంచేసి, ఏమండి ఇలాగ ఆలోచన చేస్తూ ఉండి చెడ్డ ఆలోచనలతో నింపబడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నావు. నువ్వు పవిత్రంగా ఉండాలని దేవుడు పిలిస్తే నువ్వు ఏమై ఉన్నావట? అపవిత్రంగా ఉన్నావు. అటువంటి జీవితం దేవునికి నచ్చదు. అటువంటి జీవితం కలిగి నువ్వు ఉండడానికి వీల్లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు కోరేది. నువ్వు ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా, యథార్థంగా, న్యాయంగా ఉండాలి, దేవుడు మెచ్చేటట్లుగా, దేవునికి అనుకూలంగా బ్రతికి, దేవునికి మహిమకరంగా బ్రతికితే నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన. నీ ఎలా ఉన్నా పర్లేదండి, నో, అటువంటి జీవితం దేవునికి నచ్చదు. మొదట నువ్వు అందరినీ కాపాడేసి, అందరినీ రక్షించేసి నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతే దేవునికి ఇష్టమా? నేను చాలామందిని కాపాడానండి, ఓకే మంచిది. మరి నువ్వు రక్షింపడ్డావా? నేనండి ఇంకా రక్షింపడలేదండి, అది దేవునికి ఇష్టమా? మొదట నువ్వు రక్షింపబడాలి. సొంత రక్షణ ముఖ్యమైనది. మొదట నువ్వు రక్షింపబడి అనేక మందిని రక్షించు. నువ్వు రక్షింపబడకుండా నేను కాపాడేసాను, రక్షించేసాను, మంచిదే, దేవుడు పని చేసావు, కాదని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు రక్షింపబడకుండా నువ్వు పాపంలో ఉండి అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉండి, అవినీతి కార్యాలు చేస్తూ ఉండి, అబద్ధాలు ఆడుతూ ఉండి, వ్యభిచారం చేస్తూ ఉండి, ఇలాగ చేస్తూ ఉండి నేను దేవుని పని చేసేసానంటే అది దేవునికి నచ్చే జీవితము కాదు. నువ్వు మార్చబడు మొదట, నువ్వు వెలిగింపబడు మొదట. నువ్వు వెలిగింపబడితే నిన్ను దీపస్తంభం మీద దేవుడు పెడతాడు. ఎంత పని చేసినా దీపస్తంభం మీదకి రావట్లేదంటే కారణం ఏంటి? నువ్వు ఎంత పని చేసినప్పటికీ వెలిగింపబడట్లేదంటే కారణం ఏంటి? నువ్వు ఎంత పెద్ద సంఘం కట్టినా, ఎన్ని రకాలుగా సువార్త చేసినా, ఎంత బలమైన పరిచర్య చేసినా నీ పేరు కనీస గ్రామంలో కూడా వినిపించట్లేదంటే కారణం ఏంటి? నువ్వు మార్చబడలేదు, నువ్వు వెలిగింపబడలేదు. వెలిగింపబడిన వ్యక్తిని దీపస్తంభం మీదే పెడతాడు కానీ కొంచెం కింద మంచం కింద పెట్టాడు. వెలిగింపబడిన దీపాన్ని దీపస్తంభం మీదే పెడతాడు. ఒక గదిలో ఒక దీపాన్ని వెలిగించాం, డైర్ బల మీద అంటే ఎత్తైన స్థలంలో పెడతాం కదా, ఎందుకని గదంతటికి వెలుగు రావాలని. ఆరిపోయిన దీపాన్ని ఎక్కడ పెడతాం? బల్ల క్రింద భాగంలో పెడతాం, ఎందుకని? ఆరిపోయింది కదా. అలాగునే నువ్వు మార్చబడ్డావు అనుకో, నువ్వు వెలిగింపడ్డావు అనుకో, నిన్ను దీపస్తంభం మీద అనంటే గ్రామం పైన అధికారం ఇచ్చి పెడతాడు, మండలం పైన అధికారం ఇచ్చి పెడతాడు, అలాగనే జిల్లా పైన అధికారం ఇచ్చి పెడతాడు. ప్రజలకు పై భాగంలో పెడితే నీలో ఉన్న వెలుగు ప్రజల మీద పడి ప్రజలు కూడా వెలిగింపబడతారు. అది దీని అర్థం. నువ్వు వెలిగింపబడు మొదట. వెలిగింపబడ్డానికే నిన్ను పిలిచాడు. పరిశుద్ధులు అవ్వడానికే దేవుడు పిలిచాడు. అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలవలేదు. మొదట నువ్వు వెలిగింపబడు, మొదట నువ్వు మార్చబడు. నువ్వు మార్చబడితే నీ బ్రతికే మార్చబడుతుంది. నువ్వు మార్చబడితే, నువ్వు వెలిగింపబడితే నీ జీవితమే మార్చబడుతుంది. ఒక్కసారి గ్రహించు. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, ఎన్ని సంవత్సరాలు నీకు కావాలి మారడానికి? మారు 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 అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది సేవకుల ద్వారా మాట్లాడి నీకు చెబుతూ ఉంటే మారకుండా వచ్చే సంవత్సరము, పై వచ్చే సంవత్సరము, వచ్చే కోటాలకు, పై వచ్చే కోటాలకు అని వాయిదాలు పెడతా నడుస్తూ ఉన్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా మార్చబడు. నీ జీవితానికి వెలుగొచ్చిందంటే నేను నిన్ను ఎదిగింపజేస్తా అంటున్నాడు ఆయన. ఎదిగింపజేయబోతున్నాడు. నీ మార్పుతో ముడిపడి ఉన్నది. నీకు రావాల్సిన ఆశీర్వాదం నీ మార్పుతో ముడిపడి ఉన్నది. సో నేను ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులు అవ్వడానికి.
నీవు పరిశుద్ధత సంపాదించుకోవడానికి, నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధమైన జీవితం అనుభవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఒకటి, దేవుని పని చేయడానికి పిలిచాడు. రెండు, పరిశుద్ధులు అవ్వడానికి పిలిచాడు. అందుకే పౌలు అంటాడు పత్రిక రాసి, రోమన్స్ చాప్టర్ 1:7, రోమ 1:7, పౌలు మాట్లాడుతూ పరిశుద్ధులుగా ఉన్నవారికి శుభమని చెప్పి వ్రాయినది అని అంటాడు. అంటే రోమలో ఉన్న సంఘం ఎవరట? పరిశుద్ధులు. యేసే నమ్ముకున్నారు అని అంటే వారు ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇక మరలా మనం కాస్త ముందుకెళ్తే 3వ వాక్యం కూడా మనకు కనిపిస్తుంది. 1 కొరింథీ 7:15 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎలాగట? సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఎందుకు పిలిచాడు దేవుడు? సమాధానంగా ఉండడానికి. నువ్వు సమాధానంగా ఉన్నావనుకో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావనుకో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. నువ్వు దేవుని పని చేస్తూ ముందుకు సాగుతున్నావనుకో దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడు. ఒక వ్యక్తి మార్చబడి అందరితో సమాధానంగా ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన ఎలా చేస్తే కార్యం అలా జరుగుద్ది. ఇప్పుడు బిల్లీ గ్రహం గారు అనేసి అమెరికా దేశంలో ఒక మంచి సేవకుడు. ఆయన ఒక రోజున సభలకు పిలువబడ్డాడు, వాక్యం ఇచ్చారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆయన పై భాగంలో నుండి ఒక విమానం తక్కువ ఎత్తులో నుండి ప్రయాణం చేసి వెళ్ళింది. వెళ్ళగానే ఒక పెద్ద సౌండ్ వచ్చేసింది. ఈయన వాక్యాన్ని ఆఫ్ చేసేసాడు. ఏం వినిపించట్లేదు మాటలో, వాక్యం ఆఫ్ చేసేసాడు. ఆ విమానం వెళ్ళిపోయిన తర్వాత మరలా వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. మరలా ఒక పావు గంట పోయేసరికి మరలా ఇంకో విమానం వచ్చేసింది. ఇలాగని అంత మాటలు విమానాలు వస్తానే ఉన్నాయి. కారణం ఏంటంటే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది. ఇదేంట్రా బాబు, ఈ వాక్యం పూర్తయ్యేలా లేదు, వీళ్ళందరికీ వాక్యం అందేలా లేదు, ఇది ఎక్కడ గొడవ, సర్లే ఓ ప్రార్థన చేద్దాం అనేసి మీరంతా కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యాన్ని మొదలుపెట్టి మాట్లాడుతూ ఉంటే ఒక్క విమానం కూడా రాలేదు. వాక్యం అయిపోయింది. ప్రజలంతా కూడా పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఒక్క విమానం కూడా రాలేదేంటి? ఈ ప్రాంతంలో విమానాలన్నీ కూడా గంటకొచ్చి 12 విమానాలు ప్రయాణం చేస్తాయి కదా, రాకుండా ఆగిపోయేటి, వింత ఏంటి, ఆశ్చర్యం ఏంటి అని అనుకున్నారు. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. తర్వాత ఉదయాన్నే పేపర్లో చూశారు. ఏంటో తెలుసా, ఆ ప్రాంతంలో విమానాలు ప్రయాణం చేయడానికి గల గాలి సరిపడా లేదట. అందుకని అధికారులు ఇంకొక మార్గం గుండా వెళ్ళండి అని ఆజ్ఞాపించారట. ఆ మాట ప్రకారంగా ఈ దారి గుండా మానేసి, ఏ దారి, సభల పైన దారి మానేసి ఇంకొక మార్గం గుండా వెళ్ళారట. అంటే ఆ గాలిని దేవుడు ఏం చేశాడు? కట్టేశాడు. ఇది బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యం ఇది. నీ జీవితంలో ఎందుకు చేయడం కార్యం చేస్తాడు. నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? దేవుని పని చేస్తూ ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే 3 మాటలు. 1, దేవుని పని చేయడానికి పిలిచాడు. 2, పరిశుద్ధులుగా అవ్వడానికి పిలిచాడు. 3, సమాధానంగా ఉండడానికి పిలిచాడు. సో మనమంతా కూడా సమాధానంగా ఉండాలి. ఇంకా మనకి కొన్ని మాటలు బైబిల్లో వ్రాయబడ్డాయి. అయితే నేను రూఢిగా చెప్తాను కదా, మనమంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. రోమాలో 12:18 మనకు కనిపిస్తుంది. సమాధానం గురించి అక్కడ వ్రాయబడింది. ఇలా మనం మాట్లాడుకుంటే బైబిల్లో అనేక మాటలు, 1 కాదు 2 కాదు, అనేక మాటలు మనకు కనిపిస్తాయి. నేను అంటాను కదా, ఒక మాట మరి ఖండించి చెప్పగలను. నీవు సమాధానంగా ఉండగలిగితే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు మారకపోతే నీ బ్రతుకు మట్టికి మారదు. నువ్వు మారకపోతే కనుక నీ జీవితానికి వెలుగు రాదు. నువ్వు మారకపోతే కనుక దేవుడు వాగ్దానంలోనికి తీసుకుని వెళ్ళలేడు. అందుకే కదా ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు తిరిగారు. 1 సంవత్సరమా 2 సంవత్సరాల 40 సంవత్సరాలు
ఎందుకండి ఐగుప్తు దేశంలో బయలుదేరితే నడుచుకుంటూ 11 రోజుల్లో కానాను దేశం వచ్చేయగలుగుతారు, అంతే ప్రయాణం. కానీ ఆ అడవిలో అక్కడికక్కడే గిరగిర 40 సంవత్సరాలు తిరిగారంటే కారణం సమాధానం లేదు, పవిత్రత లేదు, విశ్వాసం లేదు, నమ్మిక లేదు. అందుకే అక్కడే తిప్పాడు దేవుడు. ఇంకా వాగ్దానంలోకి వెళ్ళలేదండి, ఇంకా నేను దీవించబడలేదండి, ఇంకా ఆశీర్వాదం చూడలేదండి, ఇంకా నా హృదయంలో సమాధానం లేదండి, ఇంకా నాకు ప్రశాంతమైన జీవితం కలగలేదండి. నువ్వు మారలేదు కాబట్టి అక్కడే తిరుగుతున్నావు. నీ జీవితంలో సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ ఎక్కడ మార్పు అనేది నీ జీవితానికి కలగట్లేదు. కారణం అదే, నువ్వు మారలేదు కనుకనే నీ జీవితానికి వెలుగు రాలేదు. నువ్వు మారలేదు కనుకనే నీ జీవితానికి ఆశీర్వాదం కలగలేదు. నువ్వు మారలేదు కనుకనే దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని ఇంకా నెరవేర్చకుండా అట్టే ఉండిపోయాడు ఆయన. నువ్వు మారితే వాగ్దానాన్ని నెరవేర్చేస్తాడు. నీ బ్రతుకు వెలిగింపబడి నీ బంధువులలో తలగా చేయబడతావు. నీకు వచ్చే ఆశీర్వాదానికి నీ మార్పుకు ముడిపడుంది. అందుకే సమాధానంలోనికి రావాలను. లేదంటే ఆడితోనే మాట్లాడండి, సమాధానంగా ఉండండి. ఆడుగాని నా గడప తొక్కాడంటే దెబ్బకు నరుకుతా అనే స్థితిలోగా నువ్వు ఉంటే నీ జీవితాంతకాలం అరణ్యంలో తిరగడమే. నీ బ్రతుకంతా కూడా ఇక ప్రశాంతమైన జీవితం లేకుండా, సమాధాన స్థితి లేకుండా, వెలుగు లేకుండా తిరగడమే. అలాగా అటువంటి జీవితంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు దీవించబడాలని, నువ్వు హెచ్చింపబడాలని, నువ్వు వాగ్దానంలోకి రావాలని, నీవు దేవునికి మహిమకరంగా బ్రతకాలని, నీ బంధువులలో తలగా చేయబడాలని, నీ ద్వారా అనేక మంది బ్రతికింపబడాలని దేవుడు కోరుతూ ఈ మాటలు నీకు బోధిస్తూ ఉన్నాడు. మారతావా? ఇప్పుడైనా సమాధానాన్ని నీవు కోరు. సమాధానము కోరితే ఎవరైతే నీకు శత్రువులుగా చేయబడ్డారో వారే నీతో కలిసి నడుస్తారు, వారే నీకు సహాయం చేస్తారు. నీలోనికి సమాధాన స్థితి రాగానే వారు నీ పాదాల దగ్గరకు వచ్చి నీకు లోబడేటట్లుగా చేస్తాడు. నీతిమంతుల దగ్గర నీతిమంతుల గుమ్మమునొద్ద భక్తిహీనులు వంగుదురు అని వ్రాయబడి ఉంది. భక్తిహీనుల దగ్గరే వంగుతున్నావు. కారణం ఏంటి? మారలేదు కాబట్టి. నువ్వు మారు, నీ దగ్గరికి వచ్చి భక్తిహీనులు తల దించుకుని నిలబడతారు. నీ మార్పులోనే ఉంది కదా నీకు వచ్చే ఆశీర్వాదం. ఒక్కసారి గ్రహించగలిగితే నీ జీవితం మారిపోద్ది. ఒక్కసారి నువ్వు మారగలిగితే నీ జీవితానికి వెలుగు వచ్చేస్తుంది. చూడు, ప్రయత్నం చేయి. అరే మారండి అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఈ మార్పులో ఏముంది? ఓకే, నువ్వు ప్రయత్నం చేయి. ఒక వారం రోజులు ప్రయత్నం చేయి. పరిశుద్ధంగా ఉంటానని ప్రయత్నం చేయి. ఒక వారం పెట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. వారం రోజులు కాదు, నిశ్చయముగా దీవించి నీ జీవితాంతకాలం సమాధానంగా ఉండడానికి, నీ జీవితాంతకాలం పరిశుద్ధంగా ఉండడానికి, నీ జీవితాంతకాలం నీతిగా బ్రతకడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నా మాట ఒకటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? 1 దేవుని పని చేయడానికి, 2 పరిశుద్ధులు అవడానికి, 3 సమాధానంగా ఉండడానికి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి. ఎందుకు పిలువబడ్డారో అయ్యా, ఎందుకు పిలువబడ్డామో దాన్ని గ్రహించడానికి మీరు మాట్లాడారు. పిలువబడిన మేమంతా కూడా నమ్మకంగా మీ పనిలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండి మీ పని చేయాలి, సమాధానంగా ఉండి మీ పని చేయాలి. అట్టి మాదిరి కృప మా అందరికీ దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.